హాయ్ వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ మనం డిప్లొమా ఫస్ట్ ఇయర్కి సంబంధించిన M1లోని యూనిట్ 2 ట్రిగనోమెట్రీ దానికి సంబంధించిన 3 మార్క్స్కి ఈ యొక్క ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేద్దాం. మన క్వశ్చన్ పేపర్లో 5వ క్వశ్చన్ 3 మార్క్స్లో. సో ఈ మోడల్ అడుగుతూ ఉంటాడు. ఓకే, సో అన్నీ ఒకే మోడల్సే ఈ 4 ప్రాబ్లమ్స్. ఇక్కడ తీటా అనేది 12 డిగ్రీస్ 12 అదేవిధంగా 27 అదేవిధంగా అక్కడ 60. సో ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ కాస్ 12 డిగ్రీస్ని కామన్ తీస్తాం, లేకుంటే మీరు సైన్ 12 డిగ్రీస్ని కామన్ తీయచ్చు, ఏదైనా తీయచ్చు. ఓకే, సరే. మరి ఇలాంటి మోడల్స్ ఉన్నప్పుడు నేను ఎల్హెచ్ఎస్ని తీసుకొని ఆర్హెచ్ఎస్ని ప్రూవ్ చేస్తాను. మరి ఎల్హెచ్ఎస్ ఏంటంటే కాస్ 12 డిగ్రీస్ ప్లస్ సైన్ 12 డిగ్రీస్ divided by cos 12 degrees minus sin 12 degrees. ఓకే, ఇప్పుడు నేను ఇందులోంచి కాస్ 12 డిగ్రీస్ని కామన్ తీస్తున్నాను న్యూమరేటర్లో నుంచి. ఈజ్ ఈక్వల్ టు కాస్ 12 డిగ్రీస్ కామన్ తీస్తే ఇంకేముంటుంది, ఇక్కడ 1 ఉంటుంది, ప్లస్ సైన్ 12 డిగ్రీస్ డివైడెడ్ బై కాస్ 12 డిగ్రీస్. మీరు గమనిస్తే దీన్ని మల్టిప్లై చేయండి, మళ్ళీ ఈ స్టెప్పే వచ్చేది. కాస్ 12 డిగ్రీస్ ఇంటూ 1 అంటే కాస్ 12 డిగ్రీస్ ప్లస్ కాస్ 12 డిగ్రీస్ డివైడెడ్ బై కాస్ 12 డిగ్రీస్, రెండు క్యాన్సిల్. 2 ఇంటూ 1/2 క్యాన్సిల్ చేస్తాం కదా, అదే విధంగా ఇంకా మిగిలింది ఇక్కడ సైన్ 12 డిగ్రీస్, ఇదే అన్నమాట. ఓకే, డివైడెడ్ బై డినామినేటర్లో నుంచి కూడా నేను కాస్ 12 డిగ్రీస్ని కామన్ తీస్తున్నా. అప్పుడు ఇక్కడ 1 ఉంటుంది, మైనస్ సైన్ 12 డిగ్రీస్ డివైడెడ్ బై కాస్ 12 డిగ్రీస్. ఓకే, కాస్ 12 డిగ్రీస్ క్యాన్సిల్ అయిపోతుంది, సైన్ బై కాస్ ఏమవుతుంది, టాన్ అయిపోతుంది. ఓకే, సో మీరు సైన్ 12 డిగ్రీస్ని కూడా కామన్ తీయచ్చు. అప్పుడు సైన్ 12 డిగ్రీస్ని కామన్ తీస్తే ఇంకా ఇక్కడ కాస్ 12 డిగ్రీస్ డివైడెడ్ బై సైన్ 12 డిగ్రీస్ ప్లస్ 1. డినామినేటర్లో కూడా సైన్ 12 డిగ్రీస్ క్యాన్సిల్ అయిపోద్ది, కాస్ బై సైన్ కాట్ అవుతుంది. ఓకే, సో కాట్ ఏ ప్లస్ బి ఫార్ములాని అక్కడ ఉపయోగించి చేస్తాం. ఓకే, సో మరి చూద్దాం. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ సైన్ బై కాస్ టాన్ అవుతుంది, టాన్ 12 డిగ్రీస్ డివైడెడ్ బై 1 మైనస్ సైన్ బై కాస్ టాన్ అవుతుంది 1 మైనస్ టాన్ 12 డిగ్రీస్. ఓకే, సరే. సో మీరు గమనిస్తే ఇప్పుడు 1ని టాన్లో టాన్ 45 డిగ్రీస్ రాసుకోవచ్చు, టాన్ ఏ ప్లస్ టాన్ బి వస్తుంది. డినామినేటర్లో 1 మైనస్ టాన్ ఏ, ఇక్కడ ఏం లేదంటే 1 ఉంటుంది, టాన్ 12 డిగ్రీస్ని 1 ఇంటూ టాన్ 12 డిగ్రీస్ రాయొచ్చు, కాబట్టి 1 మైనస్ టాన్ ఏ ఇంటూ టాన్ బిగా రాయొచ్చు. ఈ ఫార్ములా చూడండి, టాన్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు టాన్ ఏ ప్లస్ టాన్ బి divided by 1 minus tan A into tan B. ఓకే, కాబట్టి ఇప్పుడు ఈ 1 నేను tan 45 డిగ్రీస్ రాయొచ్చు, దాన్ని π/4 కూడా అంటుంటా. ప్లస్ మరి ఈ tan 12 డిగ్రీస్ని అలానే రాస్తున్నాను, డివైడెడ్ బై 1 అట్లనే రాస్తుంది. దీన్ని tan 45 డిగ్రీస్ రాయకూడదు, ఎందుకంటే ఆ ఫార్ములాలో 1 ఉంది, కాబట్టి ఆ 1ని అలానే రాసేయండి. మళ్ళీ ఇక్కడ పక్కన టాన్ ఏ లాగా వచ్చేటట్లు చేయాలంటే టాన్ 45 డిగ్రీస్ రాసుకోవచ్చు ఇంటూ టాన్ 12 డిగ్రీస్. ఓకే, మీరు గమనిస్తే టాన్ ఏ ప్లస్ టాన్ బి బై 1 మైనస్ టాన్ ఏ ఇంటూ టాన్ బి. ఓకేనా, సో ఇలా ఉంది, మనం ఇలా రాసుకోవచ్చు టాన్ ఏ ప్లస్ బి. కాబట్టి ఎల్హెచ్ఎస్ ఇజ్ ఈక్వల్ టు tan ఆఫ్ ఏ ప్లస్ బి. ఏ అంటే 45 డిగ్రీస్ ప్లస్ బి అంటే ఇక్కడ ఎంత 12 డిగ్రీస్, కాబట్టి రెండింటిని యాడ్ చేస్తే tan 57 డిగ్రీస్. ఓకే, మన రిజల్ట్ వచ్చేసింది. ఒక్కొక్కసారి టాన్ ప్లేస్లో కాట్ ఆఫ్ అంటుంటాడు, సో టాన్ తీటాని కాట్ 90 మైనస్ తీటా రాసుకోవచ్చు. చూడండి, tan theta is equal to cot 90 minus theta.
అంటే 90 మైనస్ అంటే ఫస్ట్ క్వాడ్రంట్ కాబట్టి ఆల్ ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్స్ పాజిటివ్, అంటే కాట్ పాజిటివ్, సైన్ పాజిటివ్, ట్యాన్ పాజిటివ్. అదేవిధంగా 90లో చేంజ్ ఉంటుంది కాబట్టి కాట్ ట్యాన్ అయిపోతుంది. ఓకేనా? కాబట్టి గుర్తుంచుకోవాలి. ఎప్పుడైనా కాట్ తీటాని నువ్వు ట్యాన్ 90 మైనస్ తీటా రాసుకోవచ్చు. మీరు గమనిస్తే 90 మైనస్ ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంది కాబట్టి ట్యాన్ పాజిటివ్ అవుతుంది. అదేవిధంగా 90లో చేంజ్ ఉంటుంది, ట్యాన్ కాట్ అయిపోతుంది. ఓకే, సో కాబట్టి దీన్ని మనం ఇట్లా కూడా రాసుకోవచ్చు. కాట్ 90 డిగ్రీస్ మైనస్ తీటా అంటే 57 డిగ్రీస్. సో 90లో నుంచి 57ని తీసేసేయండి, ఇక్కడ 8 ఉంటుంది, అంటే కాట్ 30 డిగ్రీస్ రాయొచ్చు, 33 డిగ్రీస్. ఓకే, సో ఇది ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. సో దేర్ఫోర్ ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. ఒక్కొక్కసారి ప్రాబ్లంలో ట్యాన్లో కాకుండా కాట్లో ఇచ్చినప్పుడు ఇలా చెప్తున్నాను. ఓకే, సో ప్రాబ్లం మరొకసారి రాస్తే సరిపోతుంది. కాస్ 12 డిగ్రీస్ ప్లస్ సైన్ 12 డిగ్రీస్ డివైడెడ్ బై కాస్ 12 డిగ్రీస్ మైనస్ సైన్ 12 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు ట్యాన్ 57 డిగ్రీస్. ఓకే, సో ఇలా రాయొచ్చు. ఓకే, మరి నెక్స్ట్ ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం ఈ వీడియోలోనే. సెకండ్ వన్, కాస్ 27 డిగ్రీస్ ప్లస్ సైన్ 27 డిగ్రీస్ డివైడెడ్ బై 1 మైనస్ కాస్ 27 మైనస్ ఏం రాయొచ్చు, కాస్ 27 మైనస్ సైన్ 27, సేమ్ ఇంతకుముందు మోడలే. ఓకేనా? ఎస్, తీటా అనేది 27 డిగ్రీస్ అవుతుంది. ఓకే, సో ఓన్లీ నేను తీటాని మారుస్తున్నాను అంతే. 37 డిగ్రీస్ అయినా 12 డిగ్రీస్ అయినా అంతటికి ఒకటే. అయితే న్యూమరేటర్లో నుంచి కాస్ 27 డిగ్రీస్ని కామన్ తీస్తున్నాను. సో 1 ఉంటుంది ప్లస్ ఇంకా సైన్ 27 డిగ్రీస్ డివైడెడ్ బై కాస్ 27 డిగ్రీస్. ఓకే, మళ్ళీ డౌట్ ఉంటే చెక్ చేసుకోండి. కాస్ 27 డిగ్రీస్ ఇంటూ 1 అంటే కాస్ 27. అదేవిధంగా ప్లస్ కాస్ 27 డిగ్రీస్ డివైడెడ్ బై కాస్ 27 డిగ్రీస్, రెండు క్యాన్సిల్ అవుతాయి కాబట్టి సైన్ 27 డిగ్రీస్ మిగులుతుంది. ఓకే, మరి డినామినేటర్లో నుంచి కూడా నేను 27 డిగ్రీస్ని కామన్ తీస్తున్నాను. కాస్ 27 1 ఉంటుంది, అదేవిధంగా సైన్ 27 డిగ్రీస్ డివైడెడ్ బై కాస్ 27 డిగ్రీస్. ఓకే, మళ్ళీ ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతాయి. సైన్ 27 డిగ్రీస్ బై కాస్ 27 డిగ్రీస్ ట్యాన్ అవుతుంది. ఓకే, సో ట్యాన్ 27 డిగ్రీస్. ఓకే, సో డినామినేటర్లో ఉన్నది కూడా ఏం రాసుకోవచ్చు, ఇంకా ట్యాన్ 27 డిగ్రీస్. కాబట్టి 1 ప్లస్ రాశాను, సైన్ బై కాస్ ట్యాన్, 1 మైనస్ సైన్ బై కాస్ ట్యాన్ అవుతుంది. ఓకేనా? సో మళ్ళీ మనం ట్యాన్ ఏ ప్లస్ బి ఫార్ములాని ఉపయోగించవచ్చు. సో ఇక్కడ 1ని ట్యాన్ 45 రాశాను, అదేవిధంగా ప్లస్ ట్యాన్ 27 డిగ్రీస్. ఓకే, అదేవిధంగా 1 మైనస్ ఇక్కడ 1ని మళ్ళీ ట్యాన్ 45 రాసుకోవచ్చు, ఎందుకంటే ఫార్ములా రావటం కోసం. సో ట్యాన్ ఏ ప్లస్ ట్యాన్ బి డివైడెడ్ బై 1 మైనస్ ట్యాన్ ఏ ఇంటూ ట్యాన్ బి, కాబట్టి ట్యాన్ ఏ ప్లస్ బిగా రాసుకోవచ్చు. అంటే ఏ అంటే 45 డిగ్రీస్, బి అంటే 27 డిగ్రీస్ సార్. ఓకే, మరి ఈ రెండింటిని యాడ్ చేస్తే మొత్తం 72, 45 ఒక 27, సో ఎంత వస్తుందంటే 72 డిగ్రీస్ ట్యాన్లో. కానీ మన రిజల్ట్లో మన ఆన్సర్లో కాట్లో ఇచ్చాడు కాబట్టి ట్యాన్ తీటాని నేనేం చెప్పాను, కాట్లోకి మార్చుకోవాలంటే కాట్ 90 మైనస్ తీటాగా రాసుకోవచ్చు. ఇక్కడ తీటా అంటే 72 డిగ్రీస్, మరి 90లో నుంచి 72ని తీసేస్తే 18 డిగ్రీస్ వస్తుంది. ఓకేనా? 90 మైనస్ 72, 10 మైనస్ 2 8, ఇక్కడ బారోయింగ్ తీసుకుంటే 8 ఉంటుంది, 8లో 7 పోతే 1. ఎస్, కాబట్టి ఎల్హెచ్ఎస్ ఇజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. సో ఎల్హెచ్ఎస్ ఏంటి, మన ప్రాబ్లమ్ని మరొకసారి తీసుకుందాం. 27 డిగ్రీస్ కాస్ 27 ప్లస్ సైన్ 27 డిగ్రీస్
divided by cos 27 degrees sin 27 degrees అదే విధంగా cot 18 degrees. RHS వాల్యూ ఎంత అంటే cot 18 degrees. ఓకే, మరి సేమ్ ఇంకొక ప్రాబ్లం cos 16 degrees. థీటా ప్లేస్లో 16 ఉంటుంది అంతే. కాబట్టి ఏ మోడల్ అయినా ఇదే ప్రొసీజర్, కాబట్టి మీరు గమనించండి. సో cos 16 degrees ప్లస్ sin 16 degrees, అదేవిధంగా cos 16 degrees మైనస్ sin 16 degrees. ఓకే, ఇప్పుడు cos 16 degreesని కామన్ తీస్తున్నాను న్యూమరేటర్ నుంచి. సో cos 16 degrees క్యాన్సిల్ అవుతుంది. మరి cos 16 degreesని కామన్ తీస్తే 1 ఉంటుంది. sin 16 బై cos 16, sin 16 degrees బై cos 16 degrees. మళ్ళీ మీరు డౌట్ ఉంటే చెక్ చేసుకోవచ్చు. cos 16 degrees ఇంటూ 1 అంటే cos 16 degrees ప్లస్ cos 16 బై cos 16 క్యాన్సిల్ అవుతుంది. అగైన్ sin 16 degrees. ఓకే, ఎస్. ఇప్పుడు sin 16 degrees అలానే రాస్తున్నాను. cos 16 degrees రెండు క్యాన్సిల్. sin బై cos tan అవుతుంది. సో tan 16 degrees. ఓకేనా, అదేవిధంగా మళ్ళీ sin బై cos tan అవుతుంది. tan 16 degrees. 1ని tan 45 రాసుకోవచ్చు. ఇక్కడ tan 16 degrees, tan 16 degrees. ఓకే, సో tan A ప్లస్ tan B బై 1 మైనస్ tan A ఇంటూ tan B లాగా ఉంది. కాబట్టి tan ఆఫ్ A ప్లస్ Bగా రాయొచ్చు. A అంటే 45 degrees, B అంటే 16 degrees. రెండింటిని యాడ్ చేయండి. 45 ఒక 16, 61 degrees వస్తుంది. ఓకే, సో tan 61 degrees. ఎస్, ఇప్పుడు దీన్ని మీరు కాట్లేకి కూడా మార్చుకోవచ్చు. అంటే 90 మైనస్ థీటా అంటే 61 degrees. ఓకే, సరే. సో ఇప్పుడు LHS is equal to RHS రాస్తున్నాను. సో therefore LHS is equal to RHS. ఇప్పుడు ప్రాబ్లమ్ని మరొకసారి రాస్తే సరిపోతుంది. సో therefore cos 16 degrees ప్లస్ sin 16 degrees divided by cos 16 degrees minus sin 16 degrees is equal to tan 61 degrees. కాబట్టి ఇలా చేయాలి. మరి ఇదే వీడియోలోనే లాస్ట్ ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. చూడండి, ప్రాబ్లం ఏంటంటే షో దట్ tan ఆఫ్ 45 degrees plus theta is equal to cos theta plus sin theta divided by cos theta minus sin theta. ఓకేనా, ఇప్పుడు కూడా మనం LHS వాల్యూని తీసుకొని RHSని ప్రూవ్ చేద్దాం. ఓకే, LHS ఏంటంటే tan of 45 degrees plus theta. So again this is in the form of tan A plus B. అంటే tan A plus tan B by 1 minus tan A into tan B గా రాయొచ్చు. కాబట్టి డైరెక్ట్ ఫార్ములా ఇది. tan 45 degrees tan A రాశాను ప్లస్ tan B అంటే థీటా డివైడెడ్ బై 1 మైనస్ tan A అంటే tan 45 degrees ఇంటూ tan B. tan B అంటే ఇక్కడ థీటా, ఏ అంటే 45 degrees, B అంటే థీటా. ఓకే, మనకు తెలుసు tan 45 degrees అంటే 1 ప్లస్ అదేవిధంగా సైన్ థీటా బై కాస్ థీటా రాసుకోవచ్చు. దేన్ని, టాన్ని. ఓకే, డివైడెడ్ బై 1 మైనస్ tan 45 1 అగైన్ tan దట్ కెన్ బి రిటన్ యాజ్ సైన్ బై కాస్. ఓకే, టేక్ ఎల్సిఎం తీసుకోండి. సో ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం ఇక్కడ ఏమొస్తుందంటే కాస్ థీటా. మరి క్రాస్ మల్టిప్లై చేయండి. ఇక్కడ ఏం లేదంటే 1 ఉంటుంది. 1 ఇంటూ కాస్ థీటా అంటే కాస్ థీటా ప్లస్ సైన్ థీటా డివైడెడ్ బై మళ్ళీ ఇక్కడ కూడా ఎల్సిఎం కాస్ థీటా అవుతుంది. క్రాస్ మల్టిప్లై చేయండి. కాస్ థీటా మైనస్ సైన్ థీటా.
మీరు గమనిస్తే ఇక్కడ కాస్ తీటా క్యాన్సిల్ అవుతుంది. ఎలా సార్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ A/B ఉంది, C/B ఉంది. సో ఇలా ఉన్నప్పుడు A/B అలానే రాశాను ఇంటూ ఈ C/B న్యూమరేటర్కి వెళ్తే రెసిప్రోకల్ అవుతుంది, అంటే B/Cగా మారుతుంది. అప్పుడు BB క్యాన్సిల్ అవుతుంది, AC మిగులుతుంది. కాబట్టి అదేవిధంగా AC అనమాట. ఇది B, ఇది D, ABCD, ఇది బీనే కాబట్టి క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా మిగిలింది చెప్పండి. కాస్ తీటా ప్లస్ సైన్ తీటా, LHS is equal to కాస్ తీటా ప్లస్ సైన్ తీటా డివైడెడ్ బై కాస్ తీటా మైనస్ సైన్ తీటా. కాబట్టి ఇదే మన RHS వాల్యూ చూడండి. సో దేర్ ఫోర్ LHS is equal to RHS. లాస్ట్లో ప్రాబ్లమ్ని మరొకసారి రాస్తే సరిపోతుంది. దేర్ ఫోర్ tan ఆఫ్ 45 degrees ప్లస్ తీటా ఈజ్ ఈక్వల్ టు చెప్పండి కాస్ తీటా ప్లస్ సైన్ తీటా డివైడెడ్ బై కాస్ తీటా మైనస్ సైన్ తీటా. ఓకేనా? ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.